ఈ శబ్దాలు మన నుండి వెలువ ఈ శబ్దాలు మన నుంచి బయటకు వస్తున్నాయి అంటే ఆ ఓంకారం యొక్క స్వరూపాలే కాబట్టి ముందుగా ప్రథమ నమస్కారం ప్రణవనాథమైన ఓంకారానికి అర్పించుకుంటూ గురు మాతృపిత గురు బంధు సఖా तेरे चरणों में कोटि प्रणाम शत कोटि प्रणाम. గురువులో అన్ని రూపాలు చూసుకోగల ఉన్నతమైన సంస్కారం ఉన్న భారతదేశంలో పుట్టిన మనం గురువుని ప్రార్థించడం మన కనీస ధర్మం. అదే పత్రిసారి ఉంటే అంటారు పాదాలకు కాదు నమస్కారం పదాలు పట్టుకోండి అని. కానీ సంస్కారం ఉంది కాబట్టి పెద్దలకు నమస్కరించుకోవడం, అలా ఆశీస్సులు పొందడం మన సాంప్రదాయం కాబట్టి ఆయనకు ముందుగా నమస్కరించుకుందామండి. ఈరోజు సజ్జన సాంగత్యంలో భాగంగా ఒక స్వ అధ్యయనం కోసం ఒక పుస్తకం గురించి చెప్పమన్నారు. అది చూస్తే నాకు వెంటనే భద్రసారి పుస్తకం కనిపించిందండి. ధ్యానం ఆనాపానసతి. ఇందులో 3 భాగాలుగా విభజించారు ధ్యానాన్ని. ఆనాపానసతి, ధ్యానం వల్ల లాభాలు, ధ్యాన అనుభవాలు. ఎవరైతే ధ్యానంలో ఉన్నామో వాళ్ళు చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను చాలా సార్లు ఇన్ని గంటలు ధ్యానం చేశాను, ఇన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేశాను కాబట్టి అబ్బో నేను ధ్యానంలో చాలా ముందుకు వెళ్ళిపోయానని. ఎంతవరకు వెళ్ళాము, ఎలా వెళ్తున్నాము, ధ్యానం గురించి తెలుసుకుంటున్నామా, ధ్యాన సాధన చేస్తున్నామా అని ఆలోచించుకుంటే నో జడ్జ్మెంట్ అన్నారు పత్రిసారు. అది ఇతరులకి వర్తిస్తుంది. ఇతరులు ఎవరిని నువ్వు జడ్జ్ చేయకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారని. నిన్ను నువ్వు మాత్రం తప్పకుండా జడ్జ్ చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానం ముందు ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం, మన ధ్యాన సాధనలో మనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం అంగీకరించగలిగే స్థితిలో ఉండాలి. ప్రతి విషయాన్ని అంగీకరించగలిగే స్థితిలో ఉండాలి. అలాంటి ఆనాపానసతి మనం ధ్యానం చేసాక మనలో ఏం కలుగుతాయి? అసూయ, ఈర్ష్య, కోపం, అలజడి, ఆందోళన, దుఃఖం, భయం, వ్యామోహం, కలవరపాటు ఇవన్నీ కూడా మన నుంచి దూరం అయిపోవాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, సంకల్ప శక్తి లాంటి గుణాలు వృద్ధి చెందాలి. అప్పుడు మన ధ్యాన సాధనలో మంచిగా ఉన్నట్టు. ప్రతి నిమిషం ఆనందంగా ఉంటున్నామా లేదా? కాదు, ప్రతి సెకండ్ ఆనందంగా ఉంటున్నామా లేదా అది గమనించుకోవాలి. అది ఉన్నది అంటే మనకి ఏ ఆందోళన లేదు, ఏ భయము లేదు, ఏ దుఃఖము లేదు, ఎలాంటి చింత లేదు, ఏది లేదండి. చాలా ప్రశాంతంగా ఉన్నాం, చాలా ప్రశాంతంగా ఉన్నాం, చాలా అంత హ్యాపీగా ఉన్నాం అంటే ప్రతి మూమెంట్ ని హ్యాపీగా స్వీకరించగలుగుతున్నాం అంటే మనం సరి అయిన ధ్యాన సాధనలో ఉన్నామని మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా సార్ ఏం చెప్పారు? పత్రిసారి స్వయంగా రాసిన పుస్తకం అండి ఇది. సార్ ఏం చెప్పారు ఆనాపానసతి గురించి? అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒక్కసారి నెమరు వేసుకోవడం వల్ల మనం ఏదైనా ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉండుంటే దాన్ని తిరిగి మనం ఈ స్వ అధ్యయనం ద్వారా దాన్ని మళ్ళీ నెమరు వేసుకుని ఆ విషయాన్ని కూలంకుషంగా తెలుసుకుని ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. ఆనాపానసతి మనందరికి తెలిసి ఇది పాళీ భాషలో ఉంది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండేది, అంటే ఎప్పుడు శ్వాసతో కూడుకుని ఉండేది. మనకి సిద్ధాంతాలు వేరు, బుద్ధుడికి పిఎస్ఎంకి సిద్ధాంతాలు వేరు. మన ఆత్మజ్ఞానం అంటాం. బుద్ధుడు ఆత్మని అంగీకరించడు. అసలు మరణాంతర జీవితం గురించి బుద్ధ మహాశయుడు ఎక్కడా మాట్లాడలేదు. మనం మరణాంతర జీవితం గురించి కూడా మాట్లాడుకుంటాం. అయినప్పటికీ బుద్ధుడి చివరి మాటలు అపో దీపోభవ, మన పిఎస్ఎం యొక్క మొదటి మాట, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొదటి మాట అపో దీపోభవ. ఎవరి జ్యోతిని వాళ్లే వెలిగించుకోవాలి, ఎవరి ఆత్మను వాళ్లే ఉద్ధరించుకోవాలి. మనలో ఉన్నటువంటి కప్పివేయబడి మాయతో కప్పబడి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెరుచుకునే మార్గమే, తెరిపించుకునే మార్గమే, జ్ఞానాన్ని ఆస్వాదించే మార్గమే ఆనాపానసతి. శ్వాస మీద ధ్యాస, దాన్ని మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటాం. అంటే శ్వాస మీద ధ్యాస అంటే శ్వాసతో కూడుకుని ఉండడం. ఎవరు శ్వాసతో కూడుకుని ఉండడండి? రోజు మనం శ్వాస తీసుకోకుండా ఎలా బ్రతుకుతాము? శ్వాస తీసుకుంటాం, కానీ ఆ శ్వాస తీసుకునే దాంట్లో ఎలాగ మనం పద్ధతిలో పాటిస్తున్నాము అనేది ఆనాపానసతిలో చెప్పబడింది. దానివల్ల ఏంటి అద్భుతమైన, బుద్ధుడు మనకిచ్చిన అద్భుతమైన వరం అండి. ఆయన ధ్యానం చేసి దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన శోధన ప్రారంభించి ఎలా ఎంతో కఠోరమైన నియమాలు ఆచరిస్తూ సాధన చేశారు. కానీ ఆయనకు తృప్తి కలగలేదు. చివరికి ఆయన ఆనాపానసతి ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా అనేక అద్భుతమైన విషయాలు తెలుసుకోగలిగారు. అందుకే సత్యాన్ని కనుక్కోవాలి, సత్యం తెలుసుకోవడమే మన జీవితం యొక్క
చివరి లక్ష్యం అవుతుంది. అదే మన స్థితి. దానికి కనుక్కొనే ఉపాయం ఏంటి? ప్రతిదానికి ఒక మార్గం ఉండాలి కదా! ఏదైనా చేయాలంటే ఆ పనికి ఒక మార్గము, ఒక ఆయుధము ఏదో ఉండాలి కదా! అలా మనం సత్యాన్ని అన్వేషించే మార్గంలో మనం తీసుకున్న ఆయుధం ధ్యానం. కుంభక రహిత ప్రాణాయామం. మొట్టమొదటగా హఠయోగం, ప్రాణాయామలంటూ బుద్ధ మహాశయుడు చాలా రకాలైనటువంటి సాధనలు చేశారంటండి. కానీ ఆయన స్వయంగా అన్నీ అనుభవించాక కూడా ఆయనలో ఒక సాటిస్ఫాక్షన్, సంతృప్తి లేదు. మనం కూడా సంతృప్తి లేకుండా ఏ పని చేయలేమండి. ఏదైనా ఒక పని మనం మంచిగా చేశామంటే దానివల్ల మనకి ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం కలగాలి. ఒక పూర్తి సంతృప్తి ఉండాలి. అప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటి సంతృప్తిని బుద్ధ మహాశయుడు పొందలేదంట. అప్పుడు ఆయనేం చేశాడు, ఏదో రహస్యం ఉంది. దాన్ని నేను పట్టుకోలేకపోతున్నాను అని తిరిగి సాధన చేస్తుంటే, చిన్నప్పటి నుంచి నాలో ఉన్నటువంటి శ్వాసని నేను పట్టుకోగలిగితే, నేను అనుకున్నది సాధించగలను. దుఃఖరహిత జీవితాన్ని గడపగలను. అదియే సరియైన ధ్యానం. ఎక్కడా కూడా బుద్ధ మహాశయుడు మంచి, చెడు ఇది మాట్లాడరు. సరి అయినా, సరికాని. సరియైన ధ్యానం చేయాలి అని ఒక నిర్ణయానికొచ్చి ఆయన మొత్తం మీద శ్వాస ఎక్కడో రహస్యం ఉందని ఆయన గమనించుకున్నారంటండి. అందుకే చిన్నప్పటి నుండి ఎలాగైతే శ్వాసను గమనిస్తున్నామో అదే సరి అయింది. అది నిత్యం మనతో ఉంటుంది కాబట్టి దాని మీదే అభ్యాసన చెయ్యాలని చెప్పి అభ్యాసన మొదలుపెట్టారు. గౌతమ బుద్ధుడు అసహజ హఠయోగ ప్రాణాయామ రీతులన్నిటినీ తీసేసి సహజ ప్రాణాయామం అంటే కుంభకరహిత ప్రాణాయామం అనే ఆనాపానాసతిని అద్భుతమైన విధానాన్ని ఆయన స్వయంగా కనుక్కున్నాడు. ఆయన అనుభవించి అందులో తీపిని తెలుసుకొని మనకి వివరించడం జరిగింది. సహజమైన శ్వాస. సహజమైన శ్వాస మనం రోజు తీసుకునే శ్వాస. సహజ సిద్ధంగా. సృష్టిలో ఒకానొక మూల సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ప్రకృతి ఎప్పుడూ సహజంగా ఉంటుంది. ప్రకృతి సహజ సిద్ధమైంది. ప్రకృతి ఎప్పుడూ సులభ రీతిలో ఉంటుంది. ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో, సులభ రీతిగా ఉందో అదే సత్యమైనది కూడా. అదే మన స్పిరిచ్యువల్ సైన్స్ తెలుసుకుంటుంది. ఏదైతే ప్రకృతిలా సహజంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అప్పుడు సత్యం తెలుస్తుంది. అతి సులభంగా ఉండేదే సత్యం. సత్యాన్ని మనం సృష్టించలేమండి. అన్వేషించి తెలుసుకోవాలి. ఈ భూమిలో ఆల్రెడీ ఈ విశ్వమంతటా సత్యం వ్యాప్తి చెందింది. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మనం రకరకాల పద్ధతులు ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆ సత్యాన్ని అన్వేషించుకుంటూ ఉంటాం. అది ఎంత సహజంగా సత్యం ఉందో అంత సహజంగా మన అన్వేషణ ఉండాలంట. అందుకే సహజత, సత్యత, సులభత ఈ 3 కలిపినప్పుడు ఈ 3 ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఏదైతే ముందుకు వెళ్ళాలి, తెలుసుకోవాలని తపనుంది, ఆనందాన్ని పొందాలి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నామో దాన్ని మనం పొందగలుగుతాం. హఠయోగ ప్రాణాయామం అన్నది అసహజమైనది అంటారు. కుంభించడం అన్నది కఠోరమైనది. కనుక అది సత్యానికి దూరమైంది. కష్టమైంది ఏదైనా సరే సత్యానికి దూరం కాబట్టి అది ప్రయత్నపూర్వకంగా చేసేది కాబట్టి దాన్ని వద్దన్నారు. సుఖమయ రాజయోగ ప్రాణాయామం అన్నది సహజమైనది. అందులో కుంభకం ఉండదు. అది కుంభక రహిత కేవలం పూరక, రేచకాత్మక ఉంటుంది. కుంభకం అంటే మన శ్వాసను తీసుకొని బంధిస్తాం. అలాగా ప్రయత్నపూర్వకంగా చేసేదేమి ఉండదు. సహజ సిద్ధంగా మనం తీసుకునే శ్వాసను మాత్రమే మనం గమనించుకుంటూ ఉండాలి. ఉపాసన, విపස්සన. ఉపాసన అంటే బహిర్గతమయ్యే మంత్రాలతో కూడిన ప్రక్రియ. విపස්සన అంటే శ్వాస నుంచి మొదలై మూడో కన్ను దగ్గరికి పోయే ప్రక్రియ. చాలా మంది మంత్రోచ్చరణ ద్వారా కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ మంత్రోచ్చరణ ద్వారా మంత్రోపాసకులు అభ్యాసం చేస్తూ ఉంటారు. మంత్రం చెప్పి, చెప్పి చివరి స్థితికి వచ్చాక వాళ్ళు మంత్రాన్ని కూడా వదిలేసి లయమయ్యే స్థితికి వాళ్ళు చేరుకుంటారు. సాధారణంగా మంత్రం వల్ల మనం ఎక్కడ సంపూర్ణ దివ్య దృష్టి అన్నది మంత్రోచ్చారణలో, మంత్రోపాసన సాధ్యం కాదు. సెట్ అయితలే ఈడ. ఎంత మాత్రం కాదు. మంత్రోచ్చరణ చేసాక కూడా ఏదో ఒక స్థితిలో మనం దాన్ని దాటి లయమయ్యే స్థితికి వెళ్ళడం జరుగుతుంది. మంత్రోపాసకులు కేవలం 5వ చక్రం వరకు చేరుకుంటారు. అదే విశుద్ధ చక్రం. అలా చేరుకున్న వారికి 6వ చక్రం అంటే ఆజ్ఞా చక్రం అంటే సుదర్శన చక్రం ఛాయలు మాత్రమే కనపడతాయి. అంతేకాని అందులో పరిపక్వత సాధించలేరు. నోటితో చేసే క్రియను వదిలిపెట్టేసి శ్వాసతో చేపట్టే క్రియ అనే ఆనాపానాసతిని మొదలు పెడితే దివ్య దృష్టి అచిర కాలంలోనే సంప్రాప్తించి అద్భుతమైన దివ్య జ్ఞాన సంపన్నులమై మన జన్మలన్నీ చూసుకుంటాం. అదే 7వదైన సహస్రార స్థితి అంటారు పత్రిజీ. మనకి ఆనాపానసతి వల్ల ఎలాంటి స్థితి పొందుతాము, మిగిలిన వాటిలో ఎక్కడ ఆగిపోతామో అన్నది పత్రిసారి చాలా క్లారిటీగా ఆయన అనుభవపూర్వకంగా ఈ పుస్తకంలో రాయడం జరిగిందండి.
ఉపాసనం సింహాసనం. ఆసనం అంటే ప్రక్కనున్న ఆసనం. మంత్రోచ్చరణ అన్నది చిన్న ఆసనం, మంత్రజపం అన్నది అది ప్రధాన ఆసనం కాదు. విపස්සన అనేదే ప్రధాన ఆసనం, అది సింహాసనం. అక్కడ మనిషి రారాజు అవుతాడు, సింహం అవుతాడు, పశుపతి అవుతాడు. ఎప్పుడైతే మనం శ్వాస మీద ఉంటామో అత్యధిక స్థానాన్ని, తపస్వికుల స్థానాన్ని, లయం పొందే స్థానానికి వెళ్ళగలుగుతాం. ఆ లయమయ్యే స్థితి వచ్చాక అసలు శ్వాస తీసుకుంటున్నామో కూడా తెలియకుండా అది దానంతట అదే ఆ ప్రక్రియ జరుగుతుందండి. అందుకే ధ్యానం కోసమే చేయాలి. మంత్రోచ్చరణ అనేది మణిపూరక చక్రం నుంచి, అంటే 3వ చక్రం నుంచి మొదలవుతుంది. అంటే గొప్ప గొప్ప మణుల్లాంటి మంత్రాలు ఉచ్చరించి మణిపూరకం నుంచి అనాహతం అనే స్థితిలో చేరి చివరికి విశుద్ధం అనే చక్రంలో చేరుతాం. ఉపాసన పత్రాల ద్వారా 5వ చక్రం మాత్రం ఉత్తేజితం అవుతుంది. అయితే ఆనాపానసతి అనేది నేరుగా విశుద్ధ చక్రం నుంచి ప్రారంభమై మరి ఆజ్ఞా చక్రం ద్వారా అందరినీ 7వ సహస్రార స్థితికి వెంటనే తీసుకువెళ్తుంది. అలా ఆ స్థితికి చేరుకున్నవాడే ఏడుకొండలవాడు. అక్కడికి చేరుకున్నవాడే గ్రాండ్ మాస్టర్. ఎవరైతే ఆ స్థితికి, సహస్రాంశ స్థితికి ఎవరు చేరుకున్నారో వాళ్ళే గ్రాండ్ మాస్టర్స్ అంటున్నారు. మంత్రోపాసన ద్వారా శిష్యుడుగా అవ్వచ్చు, అంతేకాని దాని ద్వారా మనం గురువుగా మాత్రం కాలేం. ముఖ్య శిష్యుడుగా ఉంటాం, జీవన్ముక్తి గురువుగా కాలేం. జీవితం అంతా కూడా గురువు అవ్వలేమంటండి. ఉత్తి మంత్రోచ్చారణలోనే మనం ఉండిపోతే అది దాటిన ఇంకో స్థాయికి వెళ్ళగలిగినప్పుడే మనం నిజమైన గురువుగా మారగలుగుతాం. అంటే శ్వాసను గురువుగా ఎంచుకున్నప్పుడే మనం గురువుగా మారగలుగుతాం చివరికి అని భద్రిసార్ చెప్తున్నారండి. అరవై ఆరోదైన ఆజ్ఞాచక్రానికి చేరుకున్న వారే గురువులు. 7వ స్థితి కంటే సహస్రార స్థితికి చేరుకున్న వారే పరమ గురువులు. మంత్రజపం అన్నది అధోలోకమైనట్లు నోట్లో ఉంది. ఆనాపానసతి అనేది ఊర్ధ్వలోకమైన నాసికలో ఉంటుంది. దివ్య దృష్టి. ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి చేయడం ద్వారా మనమంతా ఆత్మశుద్ధి అయ్యి 2వ స్థితికి చేరుకుంటాం. దాన్నే ఆ తర్వాత విపස්සన అనే 3వ అద్భుతమైన స్థితికి చేరుకుంటాం. అప్పుడు దివ్య దృష్టిలోకి మనం ప్రవేశిస్తాం. 3వ కన్ను మనకి తెరుచుకుంటుంది. దివ్య దృష్టిలో వచ్చే అనుభవాలన్నీ ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. అదే సజ్జన సాంగత్యం. మనం ఎప్పటి వరకు ధ్యానము ఆచరిస్తున్నంత కాలం, తెలుసుకున్నంత కాలం మనం ఎవరియో ఉదాహరణ తీసుకుంటాం. గురువులు చెప్పిందో, భగవద్గీత చెప్పిందో, భారతం చెప్పిందో, రామాయణం చెప్పిందో, ఇలా ఎక్కడ ఎవరో ఏది చెప్పారో ఆ ఉదాహరణ తీసుకొని మన సత్సంగాలు చేసుకుంటూ ఉంటాం. సరే, అద్భుతమైన సత్సంగానికి ఎలా రాగలుగుతామంటే ఆ అనుభవాలు మనం పొందాక, ఆ 3వ నేత్రం ద్వారా సత్యాన్ని మనం గమనించుకున్నప్పుడు మన అనుభవాలు వివరిస్తూ, సరి అయిన అనుభవాలు వివరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరికి ఏం కనపడ్డాయో అవి మనం పంచుకుంటూ ఉంటాం. విపස්සనానే ఇంగ్లీష్లో చూడడం అని, సీయింగ్ అని అన్నారు. ఆనాపానసతి ద్వారా మన ఋషులు అవుతాం, ద్రష్టులం అవుతాం. అంటే ఉన్నత స్థితికి వెళ్ళి ఏ విషయాన్నన్నా ముందుగా గ్రహించుకునే దివ్య దృష్టిని మనం పొందగలుగుతాం విపස්සన ధ్యానం ద్వారా. విపස්සన ద్వారా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళి అందులో ఉన్నటువంటి స్టెప్స్ అన్ని మనం ఎక్కడం వల్ల, అధిరోహించడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణ అన్నారు. భగవద్గీతలో చివరగా సంజయుడు అన్నాడు, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో ధ్రువ భూతి ధ్రువ నిధర్మ తిర్మమ అన్నారు. అంటే ఎక్కడైతే విశేషమైన యోగం ఉంటుందో, ఎక్కడైతే క్రియాశీలకమైన ధర్మబద్ధత ఆ అర్జున రూపంలో ఉంటుందో అక్కడ శ్రీ అంటే అర్థం, విజయం అంటే మోక్షం, శ్రీర్వో విజయం అంటే అది అర్థమైనప్పుడు విజయం అంటే మోక్షం లభిస్తుంది. భూతి అంటే అద్భుతమైన, భూతి ధ్రువ అంటే నీతి, ధర్మం, ధర్మార్థ కామాక్షాలన్నింటినీ చతుర్విధ పురుషార్థాలని పుష్కలంగా ఉంటాయి. యోగనిష్టయే కృష్ణుడు, కర్తవ్యనిష్టయే అర్జునుడు. ఈ యోగనిష్ట, కర్తవ్యనిష్ట మన జీవితంలో ఎంతగా ఉంటే అంతగా మనం భాగ్యవంతులం అవుతాం. యోగనిష్ట అంటే ఆనాపానసతి అభ్యాసనిష్ట. ఎక్కడ ఎప్పుడు కర్మనిష్ట ఉండాలి, మనకి కర్తవ్యనిష్ట ఉండాలి, యోగనిష్ట ఉండాలి. ఇది చేస్తున్నాం కూడా అది వదిలేకూడదు. అందుకే అంటారు సంసారంలో నిర్వాణం అన్నారు పత్రిసారు. ఎక్కడో మన హిమాలయాలకి వెళ్ళిపోయి ఏదో చేస్తున్నాము, యోగం చేస్తున్నామని కాదు. మన బాధ్యతల్ని, మన ధర్మాన్ని, పురుషార్థాలని అన్నారు. ఇక చతుర్విధ పురుషార్థాలు అన్నారు. అంటే ధర్మార్థ కామ మోక్షాలు అన్ని. మోక్షం రావాలంటే డైరెక్ట్ మోక్ష మార్గానికి వెళ్తే రాదంటండి. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ
ఈ 3 ఎప్పుడైతే ధర్మం ప్రకారం పురుషార్థాలు నిర్వహిస్తామో మోక్షం ఆటోమేటిక్ గా మనకు వస్తుంది. ధర్మం అంటే మన ధర్మాన్ని మనం పాటించాలి. ఇప్పుడు నాకు చెప్పారు ఈరోజు సత్సంగం ఏదన్నా మాట్లాడండి మేడం, ఒక పుస్తకం గురించి చెప్పండి అని. నేను చెప్తే ఇక్కడ ఉన్నాను కాబట్టి చెప్పడం నా ధర్మం. అక్కడ ఉంటే వినడం నా ధర్మం. అలాగే భర్త ముందుంటే భార్యగా నా ధర్మం, పిల్లల ముందుంటే అమ్మగా నా ధర్మం, అక్క చెల్లెల దగ్గర ఉంటే ఒక అక్కగా నా ధర్మం. అలా ధర్మం మారుతూ ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం కుటుంబ ధర్మం అవ్వచ్చు, సామాజిక ధర్మం అవ్వచ్చు, వృత్తి ధర్మం అవ్వచ్చు. వీటిలన్నిటినీ కూడా మనం సమతుల్యంగా ధర్మ మార్గంలో పాటించాలి. అప్పుడు కామం. కామం అంటే కోరిక. మితిమీరిన కోరికలు కాదండి. ఏ కోరిక ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి, పాపకు పెళ్లి చేయాలి, అబ్బాయికి ఉద్యోగం చూడాలి, ధ్యానం చేయాలి. ఇలాంటి అన్నీ కూడా ఒక సత్సంగానికి వెళ్ళాలి, ఒక స్వాధ్యాయం, ఒక పుస్తకం చదవాలి. ఇవన్నీ కూడా కోరికలే. అవి ధర్మబద్ధంగా ఆ కోరికలను కూడా మనం తీర్చుకోవాలి. ధర్మార్థ కామము అంటే కోరిక. అక్కడ చెడ్డ కోరికలని కాదు. మనకి తెలుగు భాష ఏమైందంటే ఉన్నత అర్థాల నుంచి ఆ కాలక్రమేణా అర్థాలు మారిపోయాయి. కామము అంటే తప్పుడుగా కోరిక అన్న భావాన్ని మనం సృష్టించుకున్నాం. అది కాకుండా కామము అంటే కోరిక. ఎలాంటి కోరికైనా కోరికే ఇది. అలాంటి అర్థము అంటే ధర్మ మార్గంలో అర్థాన్ని అర్థం అంటే ధనం. ధనాన్ని సంపాదించుకోవడం. ధర్మ మార్గంలో అర్థాన్ని సంపాదించుకోవాలి. అంటే అత్యాశకి వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళని నాశనం చేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళది మనం తీసుకోవడం కాదు. కష్టపడి మనం సంపాదించుకొని మన కుటుంబ బాధ్యత నిర్వర్తించడానికి చూడాలి. ఎప్పుడైతే ధర్మాన్ని నిర్వర్తిస్తూ ధర్మంగా డబ్బులు సంపాదించుకుంటూ ధర్మంగా కోరికలు తీర్చుకుంటామో మోక్షం అనేది ఆహ్వానం పలుకుతుంది మనకి. దాని గురించి వేరే కష్టపడవలసిన అవసరం లేదు. మనకి వెళ్ళిపోతాం. ఆ చివరికి వచ్చేసరికి ధ్యానం తప్ప వేరే మార్గం లేదని మనకే తెలిసిపోతుంది. ఎందుకంటే ధర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి. అందుకే పశుపతాస్త్రం సర్వరోగ నివారిణి అన్నారు. ఆనాపానసతి అన్నది పశువును పశుపతిగా చేస్తుందంటే ఈశ్వరునిగా చేస్తుందంటే అండి. మన జంతుతత్వానికి తాను అధీనుడు కాకుండా జంతుతత్వానికి తన పతి అంటే యజమాని కావాలి. ఎప్పుడైతే మన కోరికలకు కానీ మాయకు కానీ ఆధీనం అయిపోయామో అది మన మీద రారాజై కూర్చుంటుంది. అలా కాకుండా మనం పతి యజమాని అయ్యాం అనుకోండి, పశుపతులము అవుతామంట. పశువులకి యజమాని అంటే మనలో ఉన్న దుర్గుణాలకు కానీ ఆ ఏదైతే నెగటివ్ ఆలోచనలు ఉన్నాయో వాటికి అధిపతి అయ్యి వాటిని మనం తీసివేసి అణగదొక్కడం కాదు, తీసివేసి వాటి మార్గాన్ని మళ్ళించుకొని మంచిగా మారగలిగితే మనమే మానవుడే మాధవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం. కాబట్టి అలా చేయాలి. పశువును పశుపతిగా చేసే పాశుపతాస్త్రము అనాపానసతి. పాశుపతాస్త్రంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. అలాగే అనాపానసతితో సాధించలేనిదంటూ ఏదీ లేదు. అనాపానాసత అన్నది సర్వరోగ నివారణి, సకల శక్తి ప్రదాయిని. అనాపానాసత అన్నది సర్వభోగకారిణి, సకల సమస్యల పరిష్కారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల సంశయాల పరిహారిణి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క మూల ఆధ్యాత్మిక సాధనా సిద్ధాంతం ఆనాపానాసతి. నాసికాగ్రం భ్రూమధ్యం. మనం చాలా సార్లు మనకు సంశయాలు వస్తూ ఉంటాయి. మనం చేస్తున్నది కరెక్టేనా, శ్వాస అంటే ఇక్కడ తీసుకోవాలా, నాసికాగ్రం అంటే ఇదా, భూమధ్యమే ఎక్కడ, ఓంకారం మీద దృష్టి పెట్టాలా, విగ్రహం మీద దృష్టి పెట్టాలి, రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. వాటిల్లో మనం ఆచరిస్తుంది శ్వాస మీద ధ్యాస పద్ధతి. అనాపానాసతి అభ్యాసం ఎలా చేయాలంటే మరి మనం చేసే పద్ధతి ఎలా చేస్తున్నాం, సరి అయినదా సరి కానిదా అనే దానికి పత్రిజీ చెప్పిన వివరణ ఒకసారి చదువుకుందామండి. హాయిగా కూర్చొని కాళ్ళు 2 కట్టేసుకొని, చేతులు 2 కట్టేసుకొని, కళ్ళు 2 కట్టేసుకొని, మన మస్తిష్కాన్ని కట్టేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అంటే మన ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని కూడా కట్టేసి మనసుని కూడా కంట్రోల్ చేసి ఏకోదశి అవ్వాలి. ఏకోదశి అవునప్పుడే మన శ్వాస మీద ధ్యాస కుదురుతుంది. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం. అదే నాసికాగ్రం అంటే. నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు. అలా చేసినప్పుడు మీ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భూమధ్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది. ఎప్పుడైతే మనకి కరెక్ట్ గా మన సాధన మొదలు పెట్టామో, నాసికాగ్రం అంటే ఏంటో తెలుసుకున్నాము, భూమధ్యం అంటే ఏమిటో తెలుసుకున్నాము, అప్పుడు మనం చేసే సాధనలో మనకి చక్కటి ఒక నీరు పారినట్టుగా ధ్యాన ప్రక్రియ సాగిపోతూ ఉంటుంది. ఈ అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతుంది. అంటే శ్వాసను తీసుకోవడం తగ్గిపోతూ ఉంటుంది.
అలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ స్థితిలో మనం తదేకమై ఉంటాం, లీనమై ఉంటాం. ఆ తన్మయం ఉంటే మూడో కన్ను యొక్క విస్ఫోటం మొదలవుతుంది. ఈ మూడో కన్ను విస్ఫోటాన్ని గమనించడాన్నే విపස්සన అంటాం. పశ్యతి అంటే సంస్కృతంలో చూడడం, పස්සన అంటే పాళీ భాషలో చూడడం, విపස්සన అంటే విశేషంగా చూడడం, అంటే విశేషమైన, అదే మూడో కంటి చూపు, ముక్కంటి చూపు, థర్డ్ ఐ విజన్. విపස්සన అంటే అంటే విశేషమైన, పసన అంటే చూడడం. విశేషమైన అంటే సాధారణ మానవులకు కనిపించిన, మనం సాధారణంగా భూమి మీద ఉన్న అన్ని చూస్తూ ఉంటామండి. ఆ టీవీ చూస్తాం, లైట్ చూస్తాం, ఫ్యాన్ చూస్తాం, ఆ ఇల్లు చూస్తాం, ఆ పిరమిడ్ చూస్తాం, ఆ పుస్తకం చూస్తాం, ఆ సెల్ చూస్తాం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ విశిష్టమైనటువంటివి ఏదైతే అంతరంగికంగా చూడగలుగుతామో, అంతర్ముఖంగా చూడగలుగుతామో, ఏది శాశ్వతమైందో చూడగలుగుతాం. కంటితో చూసిన ఎన్ని అశాశ్వతమే. వీటిని మనం వెంటనే చూసేయగలం, పుట్టగానే చూసేస్తాం. అమ్మ ఉంది, మంచం ఉంది, నర్స్ ఉంది, హాస్పిటల్ ఉంది, లైట్స్ ఉన్నాయి, ఇవన్నీ పుట్టగానే చూసేస్తున్నాం. కానీ శాశ్వతమైనది ఏది ఉంది, దానికి సాధన అవసరం శాశ్వతత్వాన్ని చూడాలంటే. అలాంటిది మనం థర్డ్ ఐ విజన్ తో చూడగలుగుతాం ఆనాపానసతి వలన. విపస్సనను మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకొని ఇతర లోకాలలో సంచరిస్తూ ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించాలి. సంపూర్ణమైన మల్టీ డైమెన్షనల్ అవగాహనని కలిగించుకోవాలి. సంపూర్ణ జ్ఞానం మనకి కలుగుతుంది. ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. భూమి మీద చాప వేసుకుని కూర్చోవచ్చు, చాప లేకపోయినా పర్వాలేదు, కాళ్ళు చాపుకోవచ్చు, మరి గోడ కానుకొని కూర్చోవచ్చు. అయితే కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు రెండు ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, బ్రొటన వేళ్ళు క్రాస్ చేసుకోవాలి. పడుకుని మాత్రం చేయకూడదు. వయసు మళ్ళీ కూర్చోవడానికి అవకాశం లేని వాళ్ళు మాత్రం పడుకోనైనా ధ్యానం చేయవచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతమైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చొనే ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటిగా చేసుకోవాలి. ఆనాపానాసతికి ఉపక్రమించే ముందు ఒక అర్ధ గ్లాసు నీళ్లు త్రాగి ఇంకొక అర్ధ గ్లాసు నీళ్లు పక్కన పెట్టుకోవాలి. మనం చూసాం కదండి, పూర్వం తపస్సు చేసేవాళ్ళు కమండలంలో నీళ్లు పట్టుకెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ చేతిలో అది ఉంటది, అది చెప్పించడానికి వరాలు ఇవ్వడానికే కాదు, వాళ్ళు తాగడానికి కూడా. మనం కూడా ధ్యానం చేసే ముందు చక్కగా ఒక అర గ్లాసు నీళ్లు తాగి ధ్యానాన్ని కూర్చొని ధ్యానం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ కొంచెం నీళ్లు తాగాలి. మనం ఎంతమందితో కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది. సమూహిక ధ్యానం అన్నది మూడింతల మరింత శక్తిదాయకం. అలాగే సీనియర్ మాస్టర్స్ తో కలిసి ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. చిన్నప్పటి నుంచి ఆనాపానాసతి మొదలు పెట్టాలి. ఇక్కడ ఏ మాస్టర్స్ అయితే ఎవరైతే సరైన ధ్యానం చేయగలరో వాళ్ళతో పాటు కూర్చొని ధ్యానం చేయడం వల్ల మన శక్తి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉందో అది గ్రహించుకుంటాం. వర్షం వచ్చిందని కూడా వర్షంలో తడుస్తాం, ఎండ ఉంటే ఎండలో ఉంటాం, చలి ఉంటే చలిలో ఉంటాం. మనం ఉన్న వాతావరణం అలాగే మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఎక్కువ పాజిటివ్ వాతావరణంలోనూ మంచిగా సరియైన ధ్యానం చేసే వాళ్ళ దగ్గర ఉన్నామంటే మన ధ్యాన శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది వయస్సును బట్టి. ఆనాపానాసతి ఎంతసేపు చేయాలంటే కనీసం ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలుగా కూర్చోవాలి. అంటే 10 సంవత్సరాల వయసు వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వాళ్ళు 20, 40 సంవత్సరాలు 40, 60 సంవత్సరాలు 60. ఈ విధంగా ధ్యానంలో తప్పగా కూర్చోవాలి. ఎందుకంటే కూర్చోగానే ధ్యాన స్థితికి మనం వెళ్ళాం కాబట్టి మనకు ఏ స్థితిలో ధ్యానం వస్తుంది, ఎంతసేపు ధ్యానంలో ఉంటాము అనే అవగాహన మనకు లేదు. కాబట్టి ఇన్ని నిమిషాలు కూర్చోవడం వల్ల ధ్యాన స్థితికి మనం తప్పకుండా వెళ్ళగలుగుతాం. ప్రతిరోజు ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం ఉడకడానికి సమయం పడుతుంది కదా, ఊరికే అలా పొయ్యి మీద బియ్యం పెట్టి ఇలా తీసేస్తే అన్నం ఎంత మాత్రం ఉడకదు. అలాగే మనం కూడా పొయ్యి మీద కాసేపు కూర్చోవాలి. అంటే ధ్యానంలో మనం కూర్చుంటేనే అన్నం సంపూర్ణంగా ఉడుకుతుంది. సమయం పడుతుంది కదా, ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే దానికి సమయం పడుతుంది. అలాగే ధ్యాన స్థితిని పొందాలంటే కొంత సమయం పడుతుంది. దాన్ని బట్టి మనం ధ్యాన సాధనకి కూర్చోవాలి. ఇంకా అది కనీసం అంతసేపు కూర్చోమని చెప్తున్నారు. ఆ తర్వాత మనం ఎంతసేపు కూర్చొని ధ్యానం చేసినా మన ఓపికను బట్టి, మన శరీర దారుణ్యాన్ని బట్టి, మన పద్ధతిని బట్టి, మన స్థితిని బట్టి, మన మానసిక స్థితిని బట్టి మనం ధ్యానం చేసుకోవాలి. అది ఎంతసేపు అన్నది మొదలగా నియమం ఉంది కానీ అంతానికి నియమం లేదండి. ఎన్ని గంటలైనా చేయొచ్చు, ఎన్ని రోజులైనా చేయొచ్చు. ఈ ఆనాపానసతి అనేది రోజుకు ఒక్కసారైనా నిశ్చలంగా కూర్చొని ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అలా కాకుండా ఇంకా అదనంగా సుమారు సమయంలో 5 నిమిషాలు సమయం దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలుగా ఎంత దొరికితే అంతసేపు అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోవద్దు. అనవసర విషయాలతో సమయం వృధా చేసుకునే కన్నా సత్యాన్వేషణలో ధ్యానం చేసుకోవడం వల్ల మనం అద్భుతమైనవి చూడగలుగుతాము.
ఎక్కడ ఏ పని ఉన్నా, ఎక్కడ ఏ సమయం దొరికినా, ఏ పని నుంచి మనకి వ్యవధి దొరికినా కూర్చొని మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం మనం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ పడుకునే ముందర శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్ర అంతా కూడా యోగ నిద్రగా రూపాంతరం చెందుతుంది. రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి. నిద్రపోయాక లాస్ట్ ఏదైతే మనం ఉంటామో అదే ఉదయం వరకు ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు నిద్రపోయే ముందు ధ్యానం చేసుకోవడం వలన ఆ యోగ నిద్రగా మారుతుంది. సహజ నిద్ర నుంచి యోగ నిద్రగా దాన్ని మార్చుకోగలుగుతాం. నాడీ మండల శుద్ధి. ధ్యాన విజ్ఞాన శాస్త్రంలో 3 విషయాలు ఉన్నాయి. ఆనాపానాసతి అభ్యాసంలో భౌతిక కాయం ఊరుతుంది. అంటే నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. అనేక ప్రాణ సంచారాలు మన ప్రాణామయ శరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడో నొప్పులు వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు మనం గమనిస్తాం ఉంటాం. దీనికి కాయానుపన్యాసం అని గౌతమ్ బుద్ధుడు అన్నాడు. అంటే అంతర్ శరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పుల్ని మనం గమనిస్తూ ఉండడం. మన శరీరంలో ఎన్నో నొప్పులు ఉంటాయి. దానిని మనం చెప్తాం ధ్యానం సర్వరోగ నివారిణి అని చెప్పుకుంటాం. మరి సర్వరోగ నివారిణి అంటే ఏంటి? ఎలాగా? ఎవరైనా ఉష్మాయ మంత్రం ద్వారా మనకి సర్వరోగ నివారణ చేస్తారా? లేదండి. మన సాధన ద్వారా మన శరీరంలో జరిగే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎక్కడ ఏ నొప్పులు ఉన్నాయి వాటిని ఈ శక్తి ధ్యాన శక్తి వల్ల మనం ఆ సంచారం చేయడం వల్ల శక్తి ఆ ప్లస్ లో మనం హీలింగ్ అవుతూ ఉంటాం. అలాంటి సమయంలో మనం ఎక్కడ కూర్చోలేకపోతున్నాము. అలాగని ధ్యానం నుంచి లేసిపోయి తట్టుకోలేక ధ్యానం నుంచి లేవకుండా ధ్యానాన్ని కంటిన్యూ చేయడం వల్ల 72,000 నాడులు మనకి శుద్ధవుతూ ఉంటాయి. నాడి అంటే ఎనర్జీ ఛానల్. నాడులన్నీ శుద్ధం కావడాన్ని ఈ విధంగా శుద్ధమవుతున్నప్పుడు వచ్చే నొప్పులను, బాధలను, అనుభవాలను గమనించుకుంటూ ఉండాలి. ఈ నొప్పుల్ని వాటిని నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మాత్రమే ప్రత్యేకించి ఒక్క భాగంలో మనకి ఆ పెయిన్ అనేది వస్తుంటుంది. దాన్ని భరించుకొని ఇంకొంచెం ధ్యాన సాధన పొడిగించుకోగలిగితే అది మనకి క్లియర్ అయిపోతూ ఉంటుందండి. ప్రాణాశక్తి ఆవాహన. ఆనాపానసతి అన్న దానిని చేస్తుంటే అపారమైన ప్రాణశక్తి మన లోపల ప్రవహించి ఆ ప్రాణశక్తి అనేకమైన నాడులని ప్రక్షాళన గావిస్తూ ఉంటే ఆ యొక్క కదలికలను, ఆ యొక్క కడిగే రీతులను కడగడం ద్వారా వచ్చే నొప్పులను గమనించడం అనేది కాయానుపన్యాసం. విపස්සన. ఆనాపానసతి అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు రకరకాలైన శారీరక నొప్పులను అనుభవిస్తూ ఉంటాం. మనం కూడా కూర్చుంటే కాళ్ళు లాగేస్తుందండి, ఏదో బరువు అయిపోతుందండి, తేలికైపోతుందండి, తలంతా తిరుగుతున్నట్టుందండి అని చాలా రకాలుగా చెప్పు. కూర్చుంటే ఆవలింతలు వస్తున్నాయండి. ఇలా ఎన్నో అనుభవాలు మనకు కూడా వస్తూ ఉంటాయి ధ్యానం చేస్తున్నప్పుడు. ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి తప్పనిసరిగా వస్తాయి. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు అది మంచి కోసం జరుగుతుందని మనం గ్రహించుకోవాలి. ధ్యానాభ్యాసంలో మరింత లోతుకు వెళ్తేనే వాటిని మనం అధిగమించగలం. అభ్యాసాన్ని ఇంకా పొడిగించుకొని లోపలికి వెళ్ళగలిగితేనే వాటిని అధిగమిస్తలేదా నొప్పి ఉండగానే లేచిపోతూ ఉంటాం. అంటే అక్కడ శుద్ధి ఎలా జరుగుతుంది? శుద్ధి జరగదు కదా! చాలా మందికి తెలియక ధ్యానంలో నొప్పులు వస్తుందని ధ్యానం మానేస్తూ ఉంటారు. ఇది చాలా తెలివి తక్కువ పని. అలా వచ్చినప్పుడు మనం సరైన ధ్యానం చేస్తున్నామనే సత్యాన్ని గ్రహించుకొని ధ్యానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తితీక్ష పీడను భరించే శక్తి. ఆనాపానసతి మొదలుపెట్టిన తర్వాత అనేక నొప్పులు తప్పనిసరిగా వస్తాయి. అయితే ఆ నొప్పులని భరించుకోవడానికి సహనం, ఓర్పు కలిగి ఉండాలి. సంతోషంగా అబ్బా! ఈ నొప్పులు నాకెందుకు వచ్చాయని విసుగ్గా, కోపంగా కాకుండా హమ్మయ్య! ఈ నొప్పి నాకు క్లియర్ అయిపోతుంది. నేను సరైన ధ్యానం చేస్తున్నాను. అందుకే నా నాడీ మండలం శుద్ధవుతుంది అని అవగాహన కలిగించుకొని ఆనందంగా ఆ నొప్పులను స్వీకరించగలగాలి. ఈ భరించే శక్తిని శంకరాచార్యులు వారు తితీక్ష అన్నారు. సమం, దమం, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. వీటినే ఆయన షట్ సంపతి అన్నారు. శంకరాచార్యుల వారు ఏమన్నారో చూడండి. తితీక్ష అన్నారు. తితీక్ష అంటే సమం, దమనం, దమం, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. వీటినైనా షట్ సంపతి అన్నారు. షట్ సంపతుల్లో మూడోది తితీక్ష. ఈ 6 సంపదల్లో మనకు మూడోది తితీక్ష. అంటే బాధలను సహనంతో భరించడం. మన ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తాయి. నాడీ మండలం అన్నది ఎంత అశుద్ధంగా ఉంటే క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువగా మరీ నొప్పులు వస్తూ ఉంటాయి. కొందరికి ఎందుకు నొప్పులు రావు అంటే వాళ్ళకి ఆల్రెడీ నాడీ మండలం శుద్ధి జరిగి ఉందండి. ఆ నాడీ మండలం శుద్ధి
ఏదైనా చూడండి, ఒక గిన్నె బాగా మురికి పట్టింది అనుకోండి, మనం ఎక్కువసేపు తోమాలి. ఒక రాగి బిందె తోమాలనుకోండి, మామూలుగా సర్ఫ్ ఎలా అనేస్తే విమ్తో ఎలా అనేస్తే పోదు. దానికి రాగి మట్టి లేదంటే పౌడర్స్ వేరే తెచ్చుకొని మనం తోముతూ ఉంటాం. అలా ఇతడి బిందె తోమలో చింతపండు వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని తోముతూ ఉంటాం. అంటే శ్రమ ఎక్కువ ఉంటది. అలాగే నాడీ మండలంలో కూడా మనకి అశుద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని శుద్ధి చేయడానికి ఆ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం నొప్పులు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిల్ని సరి చేసుకోవాలి. మనిషి తన జన్మ పరంపరలోని ప్రాథమిక అహంకార పూరిత జన్మల్లో అనేక హింసాత్మక కర్మల ద్వారా నాడీ మండలాన్ని ఎంతగానో అశుద్ధం చేసుకుంటాడు. ఇప్పుడు జన్మాంతర జన్మల్లో మనకందరికీ తెలిసినటువంటి కర్మను అనుభవించడానికి జన్మ తీసుకుంటాం. కర్మల నివారణ కోసమే మన పనులు చేస్తూ ఉంటాం. ఏ అలాంటి కర్మలు ఎప్పటి నుంచో మోసుకొస్తూ ఉంటాం. ఎన్నో హింసాత్మక కర్మలు చేసి ఉంటాం. ఎవరినో తిట్టుంటాం, కొట్టుంటాం, వాటిని చంపుంటాం. తెలిసి తెలియక కూడా చాలా పనులు మనం చేసే ఉంటాం. వాటిలన్నిటిని కూడా అందువల్ల నాడీ మండలం అంతా అశుద్ధమై ఉంటది. దాన్ని శుద్ధి చేసుకోవాలంటే కొంచెం కష్టమైన పనే. కానీ అసాధ్యం మాత్రం కాదు. మన సాధన ద్వారా దాన్ని శుద్ధి చేసుకోవచ్చు. దాన్నే మనం అంటున్నాం. ఏంటున్నాను? జ్ఞానాగ్ని కర్మ దగ్ధేనా అంటున్నాం. కర్మల్ని దగ్ధం చేసుకుంటున్నాం ఈ రూపముగా. మరి అంతటి అశుద్ధాన్ని మనం ఆఖరి జన్మలో తప్పనిసరిగా శుద్ధం చేసుకోవాల్సిందే కదా. నాడీ మండలం ఎంత అశుద్ధంగా ఉంటే క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువ నొప్పులు వస్తూ ఉంటాయి. గత జన్మలో మన రాజయోగ అభ్యాసం చెయ్యకపోతే, గత జన్మలో ఎక్కువగా పాపచరిత్రం అయితే, ఈ జన్మలో మన అనాపానాసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ నాడీ మండల శుద్ధిలోనే యోగ సమయాన్ని గడపవలసి వస్తుంది. ఎన్నో గంటలు అలా చేయడం వల్ల మన నడిమండలి శుద్ధి అయ్యాకే కదా జ్ఞానం పొంది థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అందుకే ఎక్కువసేపు ధ్యానం చేయవలసి వస్తుంది. ఒకవేళ మనం కిందటి జన్మలోనే కొంతవరకు ఎన్ని శుద్ధి చేసుకుని వచ్చుంటే మనకి ఈజీ అయిపోతుంది ఈ జన్మలో. ఈ నాడీమండల శుద్ధి అన్నది ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది అన్నది మన గత జన్మల చరిత్రను బట్టి ఉంటుంది. కనుక గత జన్మలో ఏం చేసాం, ఏం చెయ్యలేదు అన్న దానిని బట్టి ఈ జన్మలో ఈ ధ్యాన సాధన మనకి ఎలా చెయ్యాలి, ఎంత ఉండాలనేది తెలుస్తూ ఉంటుంది. అందుకే జన్మలు తెలుసుకుంటూ ఉంటాం మనం. జన్మలు తెలిసిందండి. గత జన్మల కోసం ఎందుకు తెలుసుకోవాలంటే మన కర్మలు ఎంత సాధన ద్వారా నిర్మూలించుకోగలమని తెలియడానికి గత జన్మల యొక్క వివరణ మనకి ధ్యానంలో తెలుస్తూ ఉంటుంది. శ్రద్ధతో కూడిన ధ్యాన దీక్ష. గత జన్మల్లోది ఏదైనా ఈ జన్మలో ఎంత దీక్షాయుతంగా ఈ ధ్యాన అభ్యాసం చేస్తామో దాని ఫలితాలు విశేషంగా ఆధారపడి ఉంటాయి. ధ్యానాభ్యాసం చాలా దీక్షగా చేస్తే 40 రోజుల్లో ఎవరికైనా కానీ నడీ మండల శుద్ధి అనే దశ పూర్తిగా అయిపోయి విపස්සనా దశలో సత్వరంగా ఖచ్చితంగా వచ్చేస్తారు. 40 రోజుల దీక్షనే మండల దీక్ష అంటాం. ఎవరైతే క్రిత జన్మలో ధ్యాన సాధన ఉందో, నడీ మండల శుద్ధి చేసుకునే టాలెంట్ మనం పొందున్నామో సాధన ద్వారా, వాళ్ళకి 40 రోజుల్లో మండల దీక్ష అయ్యే లోపలనే మనం విపස්සనా ధ్యాన పద్ధతుల్లో చేసినప్పుడు మనం మండల దీక్షని ఖచ్చితంగా సత్వరంగా అంటే తొందరగా మనం పొందేస్తూ ఉంటాము. జీసస్ అన్నారు, ఐ ఫాస్టెడ్ ఫర్ 40 days. అంటే జీసస్ 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేశారన్నమాట. జీసస్ క్రైస్ట్ లాగా మనం కూడా దైవపుత్రులం కావాలంటే మనం కూడా ఏకధాటిగా ధ్యానం చేయవలసిందే. 40 రోజులు ఈ మండల దీక్షలో ఆనాపానాసతి అభ్యాసం చేస్తే ప్రతి మనిషి కూడా తప్పకుండా ఓ మాస్టర్ అవుతారు. మనం ఒక మాస్టర్ గా రూపాంతరం చెందాలి అంటే, మనలో థర్డ్ ఐ విజన్ రావాలి అంటే తప్పకుండా మనం ధ్యాన సాధన చేసి నాడీ మండల శుద్ధి చేసుకోవాలి. జీవుడే దేవుడు, ఈ దేహమే దేవాలయం, ఈ జీవుడే దేవుడు. అయితే ఇదంతా అనుభవంలోకి రావాలి మనకు. పుస్తక పరంగా, గురువు యొక్క వాణి పరంగా, మరి పండితుల ప్రవచనాలు వినికిడి ప్రకారంగా మన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకొని ఉండొచ్చు. కానీ స్వ అనుభవపూర్వకంగా అది లేకపోతే అది జ్ఞానం కాజాలి. గురువులు చెప్పింది, పండితుల ప్రవచనాలు, ఇలా పుస్తకాల్లో చదివింది, సత్సంగాలు, స్వాధ్యాయనాలు ఇవన్నీ కూడా మనకి ఈ పద్ధతులు ఉన్నాయి, ఇలా చెయ్యాలి, ఇలా పొందారు అని ఇతరుల యొక్క అనుభవాలు, వాళ్ళ జ్ఞానం పంచబడుతుంది. మనకి జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే మనం స్వ అనుభవపూర్వకంగా పొందినప్పుడే జ్ఞానులు అవుతాం. విన్నంతసేపు అవ్వము, తెలుసుకున్నంత మాత్రాన అవ్వము. ఎప్పుడు జ్ఞానులు అవుతామండి? దాన్ని స్వ అనుభవంలో తెలుసుకున్నప్పుడు, ఇతరుల నుంచి తెలుసుకున్నప్పుడు కాదు, స్వ అనుభవంలో తెలుసుకున్నప్పుడే మన జ్ఞానులం అవుతాం. ఆత్మే పరబ్రహ్మం.
అనేది ప్రథమ సత్యం. జీవుడే దేవుడు ద్వితీయ సత్యం. దేహమే దేవాలయం తృతీయ సత్యం. ఈ మూడు సత్యాలు ఎప్పుడు తెలుస్తాయి? ఇవి ఆధ్యాత్మిక సత్యాలు. ఈ సూత్రాలే జ్ఞాన మార్గాలు. నేనే అంత అన్నది మొదటి సత్యం. నేనే అంత. ఈ చైతన్య శకలాలం మనం. ఇదంతా సర్వ చైతన్యం. అందరిలో ఉన్నది ఒకటే. నీలో ఉన్నది, నాలో ఉన్నది అంతా ఒకే ఆత్మ అని తెలుసుకోవడమే సత్యం. ఇక్కడ ఉన్నవాడు యొక్క దివ్యమైన వాడు అన్నది, ఇక్కడ ఉన్న వాళ్ళే దివ్యమైన వాళ్ళతో సమానము అనేది రెండవ సత్యం. అంటే దేవుడే మనం, అంటే జీవుడే దేవుడు అని తెలుసుకున్నది రెండవ సత్యం. ఆత్మే పరబ్రహ్మ అంతా ఒకటే అని తెలుసుకోవడం ప్రథమ సత్యం అయితే, జీవుడే దేవుడు అని తెలుసుకోవడం ద్వితీయ సత్యం. దేహమే దేవాలయం. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడో అది దేవాలయమే కదా. ఈ జీవుడు దేవుడు అని తెలిసినప్పుడు ఇది దేవాలయమే అవుతుందండి. అంతే కదా, దేవుడు ఉండేదే దేవాలయం, అందుకు దేవాలయం అవుతుంది. ఈ మూడు కూడా ఆధ్యాత్మిక సత్యాలు. సత్యం ఆధ్యాత్మికంగా సత్యం తెలుసుకోవాలంటే ఈ మూడు విషయాల మీద నమ్మకం కావాలి, అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవాలంటే సాధన సాధన సాధన. ఈ జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? సాధనా ప్రకరణంలో ప్రవేశించాలి. ఈ సాధనా ప్రకారంలో ఉన్న 4 సత్యాలు సాధన చేయాలి. సాధనలో ఉన్న ప్రకరణలు ఏంటి? అంచెలంచెలా మనం వెళ్ళే భాగాలు ఏంటి? ప్రథమంగా ఎలా సాధనలో మనం మొదట చేయవలసింది శ్వాసే గురువు. అది ప్రథమంగా మనం తీసుకోవాలి. సాధన ప్రక్రియలో ప్రథమ సత్యం శ్వాసే గురువు. రెండవది సమయమే సాధన. సమయం ఉంటేనే సాధన చేయగలం. అందువల్ల ఎంత సమయాన్ని వెచ్చించగలిగితే అంత సాధన మనం చేస్తాము. మూడవది సహనమే ప్రగతి. ఎంత ఓర్పు. ఈరోజు చేసి 4 రోజులు చేసి 5 రోజులు చేసి 10 రోజులు చేసి 40 రోజులు చేసి అయ్యో మాకేమీ రాలేదండి, ధ్యానం అంతా హంబకండి అనడానికి లేదండి. సహనం ఉండాలి. వాళ్ళే ప్రగతిని పొందుతారు. పరీక్షలు ఉంటాయండి, ఎగ్జామ్ రాయాలి. మనం ఏదైనా ఒకటి చదువుకుంటున్నప్పుడు కదా. అలా మన సహనానికి కూడా పరీక్ష ఉంటుంది. అందువల్ల మన సహనంగా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు ప్రగతిని సాధించగలుగుతాం. ఇక 4వది అనుభవమే జ్ఞానం. మొదటిది శ్వాస మీద శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం. ఈ 4 ప్రకరణలో సాధన అన్నది గురువు దగ్గర నుంచే మొదలవుతుంది. ఎక్కడ సద్గురువు లేడో అక్కడ చెప్పేవాడు లేడో, ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో ఏది తెలియదు మనకి. ఎక్కడ ఏది చేయకూడదో కూడా తెలియదు. మరి ఇవన్నీ చెప్పేవాడే గురువు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలో సరైన మార్గంలో మనకు చెప్పేవాళ్ళు మాత్రమే గురువులు. గురువు లేని విద్య గుడి విద్య అన్నారు పెద్దలు. సంగీతం నేర్చుకోవాలంటే గురువు కావాలి. సా ఎక్కడ ఉంది, సరిగమ పదనిసలు ఎలా పలకాలి అని. ఒక వీణ నేర్చుకోవాలంటే గురువు కావాలి. ఒక నృత్యం నేర్చుకోవాలంటే గురువు కావాలి. సంస్కృతం నేర్చుకోవాలంటే గురువు కావాలి. ఈ రోజు చాలా మంది మనం నెట్లో నేర్చేసుకున్నాం అనుకుంటాం. అని వాడి పునాది గురువు దగ్గర నుంచి పడితే ఆ నేర్చుకున్న దానిలో లోతులు మనకి చాలా తెలుస్తాయి. సమస్యలు తీర్చుకోవడానికి కొందరిని అడిగి తెలుసుకోవచ్చు. కానీ ప్రథమంగా మొట్టమొదటి అడుగు పునాది గురువు దగ్గర పడిన వాళ్ళు ఇంకా అద్భుతంగా ఆధ్యాత్మిక మార్గంలో ఎదగగలుగుతారు. నేనే అంతా అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక ఈ దేహమే దేవాలయం. అది అనుభవంలోకి రావాలంటే గురువు దగ్గరికి చేరాలి. గురువుకి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. గురువుకి సేవ చేయాలి. అప్పుడు ఆ గురువు బోధిస్తాడు, జ్ఞానాన్ని బోధిస్తాడు, సర్వము బోధిస్తాడు. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనా ప్రకరణలో మాత్రం ఎవరు గురువు? గురువు అంటే సాధనా ప్రకారం ఒకసారి అన్ని తెలుసుకున్నాక ఇంకా గురువు గారే మనకి మార్గం చూపించేశాక ఆ మార్గంలో నడవవలసింది మాత్రం మనమేనండి. గురువు మార్గాన్ని చూపిస్తారు, ఆ తర్వాత నడవలసింది మనమే. గమ్యం చేరుకోవాలని నడవలసింది మనమే. అన్ని నేర్చుకున్న తర్వాత మనం శ్వాసే గురువుగా, అంటే నిత్యం మనతో ఉండే శ్వాసను గురువుగా ఎంచుకొని మనం ముముక్షువులుగా మారాలి. ఆధ్యాత్మిక సాధన అన్నది మనలోకి మనం చేసే ప్రయాణం మాత్రమే. ఏదో తెలుసుకోవాలని ఆరాటంతో బయట ఉన్నదంతా కాదండి. అంతర్ముఖ ప్రయాణం. మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడే ఆధ్యాత్మికత తెలుస్తుంది. ఆత్మశాస్త్రమే ఆధ్యాత్మికత. ధ్యానం, ఆత్మ ప్రయాణం 2 రకాల ప్రమాణాలు ఉన్నాయండి. ఒకటి ప్రాపంచిక ప్రయాణం, ఇక్కడ బయట వాళ్ళని అడగాలి. రెండవది ఆధ్యాత్మిక ప్రయాణం, ఇక్కడ లోపల ఉన్న వాళ్ళని అడగాలి. ఒకవేళ బయట చేసే ప్రయాణం అయితే మరి బయట వాళ్ళని అడిగి మార్గం తెలుసుకోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపల ఉన్న వాళ్ళని అడగాలి. మనం బయట ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఎవరింటికైనా వెళ్ళాలంటే మార్గం ఎవరిని అడగాలి? బయట వాళ్ళని అడగాలి. ఆ దారింపడి వెళ్ళే వాళ్ళని మనం అడిగితే వాళ్ళు చెప్పేస్తారు, ఇక్కడ ఉంటుందండి, ఆ చెట్టు పక్కన ఇల్లండి, లేకపోతే షాప్ పక్కన ఇల్లండి అని వాళ్ళు చెప్పేస్తారు. మరి లోపలికి ప్రయాణం చేయాలంటే మన మార్గం ఎవరిని అడగాలి? లోపల ఉన్న వాడిని అడగాలి. మరి ఆ
లోపల ఎవరున్నారు? లోపల మన శ్వాస ఉంది. అంతవరకు మనకు తెలుసు. మనకి ఖచ్చితంగా తెలుసు. శ్వాస అన్నది బయట నుంచి లోపలికి పోతుందని. లోపల నుంచి బయటకు వస్తుందని. కనుక ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో శ్వాసే గురువు అని ఆధ్యాత్మిక శాస్త్రం ప్రబోధిస్తుంది. అద్భుతమైన ప్రాథమికమైన ఈ ధ్యాన సూత్రం, ఈ ఆత్మ విజ్ఞాన సూత్రం ఏమిటంటే శ్వాసే గురువు. నెక్స్ట్ గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాడు. అలా రకరకాల బుద్ధరామభద్రుడు, అలరాకలముడు, ఇంకా ఎంతో మంది. ఒకళ్ళు మాత్రమే గురువు, ఒకళ్ళు మంత్రమే గురువు అని, మరొకరు ఆహారం లేకుండా ఉండు అదే నీ గురువు అవుతుందని, ఉపనిషత్తులు చెప్పిందే మననం చేస్తుండని, ముక్కు బిగపెట్టుకుని ఉండని, చక్రాల మీద మనసును ఏకాగ్రం చేయమని, భృకుటి మధ్యలో మనసును లగ్నం చేయని, ఇలా గురువులు రకరకాలుగా బోధించారు. ఆయన అన్ని త్రికరణ శుద్ధిగా చేశారు. ఆయన అన్నిటినీ అభ్యసించి తాను నేర్చుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఇది తప్పు ఇది ఒప్పు అని తేల్చుకోవడానికి 5.5 సంవత్సరాలు పట్టింది. చివరికి సహజంగా సరళంగా సున్నితంగా ఉన్న తన శ్వాస మీద ఏ కుంభకము లేని కేవలం పూరకరేచకాత్మకమైన తన యొక్క శ్వాసధార మీదే తన ధ్యాసధారను లగ్నం చేశాడు. ఆనాపాన సతి వల్లే జ్ఞానోదయాన్ని పొందారు. వెంటనే ఆయన ఈ సాధన ఎప్పుడైతే మొదలు పెట్టారో, శ్వాస ధార మీద ధ్యాస ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు ఆయన మూడో కన్ను తెరుచుకుంది. ఒక జాములో మూడో కన్ను తెరుచుకుంది. రెండో జాములో ఆ మూడో కన్ను ద్వారా జన్మ పరంపర కర్మ పరంపర తెలుసుకున్నాడు. మూడో జాములో ఈ ప్రపంచంలోని దుఃఖం తృష్ణ వలనే అని, తృష్ణ అవిద్య వలన ఏర్పడుతుందని, ఆ అవిద్య చిత్త వృత్తి నిరోధంతో అంతమవుతుందని తెలుసుకున్నాడు. జ్ఞాన సాధనకే అష్టాంగ మార్గాన్ని కనుగొన్నాడు. దుఃఖ నివారణకు ఉపాయం తెలుసుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే అతను శ్వాసధార మీద ధ్యాస ఉంచాడో ఆయన జన్మ పరంపర కర్మ పరంపర తెలుసుకున్నాడు. దుఃఖానికి హేతు తృష్ణ కోరికలను తెలుసుకున్నాడు. కోరికలు ఎందుకు వస్తాయంటే అవిద్య వల్ల. అవిద్య అంటే మనం ఎల్కేజీ యూకేజీ చదువుకోలేదు, ఫస్ట్ సెకండ్ చదువుకోలేదు, 10th చదువుకోలేదు, ఇంటర్ చదువుకోలేదు అని కాదండి. ఇక్కడ విద్య అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ విషయాన్ని తెలుసుకోలేదు కాబట్టి జ్ఞాన సాధనకి అష్టాంగ మార్గాల్ని కనుక్కున్నాడు. ఎప్పుడైతే ఇది తెలిసిందో అవిద్య వలననే, అవిద్య ఎలా మాయమవుతుంది? చిత్త వృత్తి నిరోధంతో. చిత్త వృత్తి నిరోధం, మన మనసులో ఉన్న కోరికల్ని, మనసులో ఉన్న ఆలోచనల్ని నిరోధించుకోవడం వల్ల కోరికలను పోగొట్టుకుంటే దుఃఖరహిత జీవితం అవుతుంది. దుఃఖరహిత జీవితం అంటే శ్వాసాధారం మీద ఆధారపడుతుంది. శ్వాస ఒక్కటే మనకు ప్రాణామయం అవుతుంది కాబట్టి మనం అద్భుతమైన ప్రయాణాలు చేయగలుగుతాం. ఈ ఉపాయాలు తెలుసుకున్నాక ఆయన జీవితాంతం అందరికీ ఆనాపానసతి జ్ఞానం బోధించాడు. నేను ఈ విధంగా సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాను. ఇంకేదీ చేయకూడదు. మంత్రం చెప్పుకోకూడదు. రామరామ అనుకోకూడదు. రాముని విగ్రహం మీద ధ్యాస వద్దు. ఫలానా గురువు ముఖార వేదం మీద ధ్యాస వద్దు. కళ్ళు చిట్లించి లేకపోతే ఊపిరి బిగబెట్టి కుంభకం లాంటివి చేయకూడదు అని, ఇలా ఏవేవి చేయకూడదు అన్ని క్షుణ్ణంగా విశదీకరించి విపులీకరించారు గౌతమ బుద్ధుడు. అంటే తన అనుభవం పొందాక తన అనుభవాన్ని ఏది చేస్తే రాలేదో, ఏది చేస్తే తను విపసన చేయగలిగాడో ఆ విధానాన్ని మనకు ఆయన బోధించాడు. అపో దీపోభవ, ఎవరి దీపం వారే కావాలి అంటే ఏంటి? నేను దీపం కాదన్నాడు గౌతమ బుద్ధుడు ఆనందుడితో. నీ శ్వాసే నీ దీపం, నీ శ్వాసే నీ గురువు అన్నాడు ఆయన. చివరి శ్వాసతో ఉన్నప్పుడు ఆనందుడితో, ఆఖరి శ్వాస తీసుకుంటూ ఆయన ఆనందుడికి ఈ విషయాన్ని చెప్పాడు. శ్వాసే నీ గురువు, శ్వాస మీదే ధ్యాస పెట్టు అని. కట్టే కొట్టే తెచ్చే. కట్టె అంటే దేన్ని కట్టేయాలి? ఈ కట్టెని కట్టేయాలి. కట్టె అంటే భౌతిక కాయం, దాన్ని కట్టేయాలి. తర్వాత దేన్ని కొట్టాలి? కట్టే కొట్టే. దేన్ని కొట్టాలి? మనసును కొట్టాలి. మనసు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయండి. ఆలోచనలతో శాఖానుశాఖలుగా వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని కొట్టేయాలి. దేన్ని తెచ్చుకోవాలి? కట్టే కొట్టే. శరీరాన్ని కట్టాలి, మనస్సును కొట్టేయాలి. దేన్ని తెచ్చుకోవాలి? అంజనాన్ని తెచ్చుకోవాలి. అంజనం అంటే దివ్య దృష్టి. ఆ దివ్య దృష్టిని తెచ్చుకోవాలి. సీతాదేవిని తెచ్చుకోవాలి. కట్టె అంటే ఈ భౌతిక శరీరం, భౌతిక కాయం కనుక కట్టెని కట్టేయడం అంటే ఒక కాలును ఇంకొక కాలుతో కట్టేయడం. కళ్ళను కనురెప్పలతో కట్టేసి కూర్చోవాలి, చలనం లేకుండా. అంటే స్థిర సుఖ ఆసనం తీసుకోవాలి. ఆ తర్వాత మనసును కొట్టాలి. నిత్యం చంచలంగా ఎప్పుడు అటు ఇటు తిరుగుతుండే మనసుని ఎలా కొట్టబడుతుంది? అది మామూలు చీపులతో కొట్టబడుతుందా? కాదు. వాయుపుత్రుడు కావడం వల్ల
దాన్ని మనం కట్టబడుతుంది. మనసు ఎలా కట్టబడుతుందని శ్వాస ద్వారా కట్టబడుతుంది. ఆ ఆలోచన ఎలా కట్టవుతే మన శ్వాస ధార మీద ధ్యాస ఉంచినప్పుడు ఆలోచనలు వాటంతట అవే కట్టేయబడతాయి. అప్పుడు ఈ 2 కట్టి కొట్టగానే, శరీరాన్ని కట్టేయగానే, మనసును కొట్టేయగానే మనం తెచ్చేసుకుంటాం. ఆటోమేటిక్‌గా తెచ్చేసుకుంటాం. ఏం తెచ్చేసుకుంటామండి? అద్భుతమైన శక్తిని, దివ్య దృష్టిని తెచ్చేసుకుంటాం. ఇక్కడ భూమి యొక్క శక్తి. భూమి అనేది ఇక్కడ ప్రకృతి చిహ్నం. ధ్యానం చేసే ప్రకృతి శక్తిని మనలో విస్తారంగా ప్రవహింప చేసుకుంటాం. కట్టే, కొట్టే, తెచ్చే ద్వారా. ఆకాశగంగా. మనసు శూన్యమైనప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది. మన బ్రహ్మరంధ్రం ద్వారా, మన సహస్రారం ద్వారా దానినే గంగాదేవి అంటాం. ఆకాశగంగా అంటాం. ఆనాపానాసతి ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా, సహస్రారం ద్వారా ఈ కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆనాపానాసతి చేస్తూ ఉంటామో, చిత్త వృత్తి నిరోధం జరిగిపోయిందో, ఆలోచనలు కట్టేసామో, సహస్రారం తెరుచుకుంటుంది. ఆ సహస్రారం తెరుచుకోవడం ద్వారా మన కాస్మిక్ ఎనర్జీ పవర్ ని, ఆ ప్రవాహాన్ని, ఆ శక్తిని, ఆ ఆకాశగంగని మనలో ప్రవహింపజేసుకుంటాం. అప్పుడు శరీరం విమలమవుతుంది, వికసిస్తుంది, సత్యాన్ని తెలుసుకుంటాం. సుఖమయ ప్రాణామాయం. ఆనాపానాసతి అంటే సుఖమయ ప్రాణామాయం. హఠయోగ ప్రాణామాయంలో కుంభకం అనేది ఉంటుంది. శ్వాస పీల్చడాన్ని పూరకం అంటాం. శ్వాస వదలడాన్ని రేచకం అంటాం. శ్వాస నిలపడాన్ని, బంధించడాన్ని, స్తంభింప చేయడాన్ని కుంభకం అని అంటాం. శ్వాసను లోపలికి పీల్చి నాసికతో నిలపడమే అంతర కుంభకం. శ్వాసను వదిలిపెట్టి మళ్ళీ నాసికలోకి తీసుకోకుండా ఉండడమే శ్వాసను నాసిక బయటే ఉంచడం బహిర్కుంభకం అంటాం. కుంభకం అనేది హఠయోగ ప్రాణామాయాలు ప్రధానమైన అంశం. కానీ బుద్ధ యోగ ప్రాణామాయంలో కుంభకం అన్నది సంపూర్ణంగా నిషిద్ధం. కనుక ఈ ఆనాపానేసతి సుఖమయ ప్రాణామాయం కేవలం పూరక రేచకాత్మక కుంభక రహితం, ఏమాత్రం కష్టం లేదు. మనకి పతిసార్లు చాలా సులభంగా, చాలా సునాయసంగా ఉండే పద్ధతి ఏదైతే బుద్ధుడు మనకు బోధించాడో ఆ పద్ధతిని వివరించడం జరిగింది. అందుకే మనం అసలు ఆలోచించక్కర్లేదండి. రేచకం అంటే ఏంటి? పూరకం అంటే ఏంటి? కుంభకం అంటే ఏంటి? వీటన్నిటి గురించి ఆలోచించక్కర్ల. మనం చేయవలసింది శ్వాస ధారను గమనించుకోవడమే. మనం పీల్చే గాలిని, వదిలే గాలిని ధారాళంగా, అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా, తైల ధార వల్ల ఒక బాటిల్‌లోంచి ఇలా నూనె పోస్తున్నది ఆగకుండా అలా ధారలా ఎలా పడుతుందో, అలాగా మనం కూడా అలాంటి ధారలాంటి శ్వాసను గమనించుకుంటూ ఉంటే అద్భుతమైన దివ్య దృష్టిని పొందగలుగుతామని తెలియజేయడమైందండి. అదే ఆనాపానసతి ధ్యానంలోనే ఉండవలసిన లక్షణాలు. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఏ ప్రకరణలున్నాయి? మొదటి 3 ప్రకరణలు ఆధ్యాత్మిక, 4 ప్రకరణలు సాధనా ప్రకరణలంటూ 7 విషయాలు మనకు తెలియజేయడం జరిగిందండి. అలాగే సమయాన్ని వెచ్చించి సహనంతో ఉన్న వాళ్ళే మోక్ష మార్గానికి వెళ్తారు. అన్ని వదులుకొని హిమాలయాలకు పరిగెట్టవలసిన అవసరం లేదు. మోక్షాన్ని పొందాలంటే పురుషార్థాలు పాటించాలి. పురుషార్థాలంటే ధర్మార్థ కామ మోక్షాలు. వీటిని మనం అన్నిటిని సవ్యంగా ఆచరించాలి. సంసారంలో నిర్వాణం. సాధన ఎప్పుడు చేయాలి? ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనే విషయంలో ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మనం సుఖాసనంలో కూర్చొని చక్కగా చేయొచ్చు. ఎవరి వయసు ఎంతో అంత మినిమం చేయాలి. మాక్సిమం ఎంత చేసినా మీకున్న సమయాన్ని బట్టి, మీ అనుభవాన్ని బట్టి, మీరు పొందాలనుకునే లక్ష్యాన్ని బట్టి మీ సాధనని పెంపొందించుకోవాలని చక్కగా వివరించడం జరిగిందండి. మరి మనం అందరం ధ్యానం చేస్తున్నాం. ఇందులో మనం ఏదన్నా సరికాని ధ్యానం చేస్తున్నా, లేక ధ్యానం సరిగ్గా కుదరడం లేదు, నడీమండలం శుద్ధి అవ్వలేదు, మాకు నొప్పులొస్తున్నాయని ఎవరైనా ధ్యానాన్ని మానేసున్నా తిరిగి పునఃప్రారంభించి ధ్యానం చేయండి. ఆ నొప్పులన్నీ మన కర్మ ప్రక్షాళనకు వస్తున్నాయని గ్రహించుకోండి. ఆ సాధన చేసి ఆ బాధను దాటిన వాళ్ళే ముందుకు వెళ్లి ధ్యాన సాధనలో ఆజ్ఞాచక్రం, సహస్రారం వరకు చేరుకోగలుగుతాం. మన కర్మను అనుభవించడం, కర్మ భూమిలో పుట్టిన మనకు తప్పదు కాబట్టి, మనం చేసిన వాటిని అనుభవించి తీరాలి కాబట్టి, వాటిని వాయిదా వేయకుండా అనుభవించేద్దాం, తేలికైపోదాం. సుఖ చక్కగా సుఖమయ జీవితాన్ని గడపడానికి ముందుకు వెళ్ళిపోదామండి. అందరూ ధ్యానం చేద్దాం. ఇది ఈ పుస్తకంలో మొదటి భాగం ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. రేపటి రోజు ధ్యానం వల్ల లాభాల గురించి చెప్పుకుందామండి. అప్పటి వరకు సెలవు. తిరిగి రేపు ఉదయం కలుద్దామండి. స్వస్తి.